సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. మహాపరిశుద్ధుడును మమ్మల్ని ఎంతో నీ ప్రాణముతో సమానముగా, మీ ప్రాణము కంటే ఎక్కువగా ఈ వారం దినములు నిరెక్కల చాటును భద్రపరిచిన నీ ప్రేమను బట్టి మరొకసారి స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, నేను స్తుతించట ఎంత మంచిది. నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దావీదు భక్తుడు ప్రార్థించాడు. ప్రభువా, ఆయన రాజు అయ్యుండి చక్రవర్తి స్థానంలో ఉండి తన జీవితకాలం అంతా నిన్ను స్తుతించటానికే తన యొక్క అమూల్యమైన సమయాన్ని వాడుకున్నాడు. మేము వారంలో ఒక్కరోజు ఆయన స్తుతించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. వచ్చిన బిడ్డల దయతో జ్ఞాపకం చేసుకునండి. నీ సన్నిధిలో నీ వాక్యం వినాలని భయముతో భక్తితో ప్రభువా వేగిరపడి నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రభువా, ఆశపడే ప్రాణము తృప్తిపరిచే గొప్ప దేవుడవు నీవు. మా కొరకు ఏ సందేశం దాచి ఉంచావో ప్రభువా, విలువైనటువంటి సందేశమును మా కొరకు ఏర్పాటు చేయండి. మా హృదయాలతో నేరుగా మాట్లాడండి. ప్రభువా, మీ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని గైకొని హృదయాలు మాకు దయచేసి కృప చూపించండి. ఇంకెవరైతే రావటానికి ఆశపడుచున్నారో వారికి కూడా ఒక తరుణము దయచేసి సాతాను ఎటువంటి ఆటంకపరచకుండా బిడ్డలు ప్రభువా నేరుగా మీ మందిరమునకు వచ్చి నీ వాక్యం విని ఈ వారమునకు సంబంధించినంత వరకు ఆశీర్వాదములు మోసుకుని వెళ్ళే కృప దయచేయండి. అల్పుడున యోగుడను బలహీనుడు ప్రభువా, నన్ను కూడా బలపరిచి నీ మాటలు ప్రకటించే కృప నా మీదకు పంపించి ఇంత విలువైన సంఘమును, విలువైన పరిచర్యను బహు జాగ్రత్తగా భయముతో వణుకుతో నీ బలిపీఠం దగ్గర మేము నమ్మకముగా పనిచేసేవారిముగా నేను, నా కుటుంబం, నా బిడ్డలు నీ మందిరములో నిందారహితులుగా దేవుని యందు భయభక్తులు కలిగి వణకుచు నీ సన్నిధిలో సేవ చేసే భాగ్యం మా కుటుంబానికి దయచేయమని వాక్య భాగములకు వెళ్ళుచుండగా మీ సన్నిధి మాతో వచ్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇవ్వటం లేదు. ఆదివారం వచ్చిందంటే సండేని ఒక జాలీ డే అని అంటున్నారు. ఆదివారం వచ్చిందంటే విందులు, వినోదములు కదా. ఈ పక్కనే సీషోర్ ఒకటి ఉంది, మంగినపూడి బీచ్. ఆదివారం వచ్చిందంటే మంచి వంటకం చేసుకుని బీచ్లకు వెళ్ళిపోవటం కదా, సమయాన్ని రోడ్ల మీద గడపటం. వ్యర్థమైన, బైబిల్ చెప్తూ ఉంది, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక. మానవుడు తన జీవితంలో సగభాగము వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్నారు కాబట్టి ఆశీర్వాదాలు లేవు. చివరకు గందరగోళమైన స్థితిలో జీవితాలు ముగిస్తున్నాయి. ప్రియులారా, మనమైతే ఒక పరిశుద్ధ దేవాలయంలో ప్రశస్తమైన సమయం గడపటానికి దేవుడు మనకి చక్కని తరుణం ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. చాలామంది మనశ్శాంతిని కోల్పోయి, మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్దా, హాస్పిటల్స్లో దొరుకుద్దా, క్లబ్బుల్లో దొరుకుద్దా, పబ్బుల్లో దొరుకుద్దా, ప్రియులరా స్నేహితుల సమక్షంలో దొరుకుద్దా తెలియక మనుషులు అటు ఇటు పరుగులెడుతున్నారు మనశ్శాంతి కొరకు. ప్రియుల, దేవుని సన్నిధిలో దేవుడిచ్చే మనశ్శాంతి తప్ప ఈ లోకంలో ఎవరు కూడా శాంతినివ్వలేరు అనే సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఎంత మంచిది. ఇప్పుడే మనం ఉత్తరపు చిత్రాల్లో భాగంగా 112వ దావీదు కీర్తన మనం చదువుకున్నాం. దావీదు భక్తుడు రాసినటువంటి 112వ కీర్తన బైబిల్స్ ఉన్నవారు
బైబిల్స్ తెరిచి కదా దేవుని మందిరానికి రావటం కష్టం అవుతుంది అనుకుంటే, మందిరానికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని ప్రభువుకి ఇవ్వటం కూడా అంతే ప్రాముఖ్యమైంది ప్రియులారా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. 112వ కీర్తన మొదటి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రియులరా, చాలామంది సగటు మానవుడు ఈ దినాల్లో ఏం ఆలోచిస్తున్నాడు తెలిసిన, నా బిడ్డలు ఎందుకని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేకపోతున్నారు, నా కుటుంబంలో ఎందుకు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాయి, నా కుటుంబం ఎందుకు దేవుని సన్నిధిలో జ్ఞాపకంలోకి రావటం లేదు, నా బిడ్డలు ఎందుకు నా మాట వినటం లేదు, నా బిడ్డల్లో ఆశీర్వాదం ఎందుకు మేము చూడలేకపోతున్నాం, నా బిడ్డలు ఎందుకు రోడ్ల పాలైపోతున్నారు, వారిలో అభివృద్ధి ఎందుకు మేము చూడలేకపోతున్నాం. ఇవే సగటు తల్లిదండ్రుల ప్రశ్నలు ప్రియుల. నువ్వు ఏ తల్లినైనా చూడు, నా బిడ్డలు మాట వినటం లేదు, నా బిడ్డలు ఆశీర్వాదము రావటం లేదు, నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేకపోతున్నారు, నేనెంతో ఆశపడుతున్నానయ్యా నా బిడ్డల విషయంలో. ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డల విషయంలో ఆశపడుతూ ఉంటారు. మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని, మన కుటుంబము ఒక గుర్తింపు కలిగిన కుటుంబముగా సమాజంలో ఉండాలని, ఒక గౌరవార్థమైనటువంటి జీవితం జీవించాలని, మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు మనల్ని చూసి అందరూ కూడా గౌరవించాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటాడు. అవి ఎలా దాన్ని సాధించగలడు మానవుడు ప్రియులరా? చాలా కుటుంబాలు అవి సాధించకుండానే వెళ్ళిపోతున్నారు. కుటుంబాల్లో ఏమాత్రము కూడా గౌరవప్రదమైన కుటుంబాలు లేకుండా, ఒక కుటుంబాన్ని చూసినప్పుడు సమాజంలో ఆ కుటుంబాన్ని గౌరవంగా చూడాలి. ఫలానా కుటుంబం చాలా గౌరవించబడిన కుటుంబం అండి, ఫలానా కుటుంబంలో ఆ బిడ్డలు ఎంత వర్ధిల్లారండి, ఆ బిడ్డలు దేవుని సన్నిధిలో ఎంతగా పోరాడుతున్నారండి, వారి ఆస్తి ఎంతగా దేవుడు ఆశీర్వదించాడండి, వారి పశువులు, వారి సంపద, వారి గృహాలు, వారి పనివారు, వారి వాహనములు, వారి ఉద్యోగాలు, వారి భూ సంపద ఎలాగ ఆశీర్వదించబడిందండి. మీకు తెలుసా, క్రైస్తవుడు అనగా ఆశీర్వదించబడినవాడు. ఇశ్రాయేలును దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా చేసినప్పుడు, ఇశ్రాయేలు అనగా దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడు. క్రైస్తవుడు అనగా ఏదో కులస్తుడు కాదు, ఆశీర్వాదం పొందినవాడు. నీవు క్రైస్తవ పేరు పెట్టుకున్నప్పుడు నీ ఆశీర్వాదం ఇతరులు చూడాలి. ఫలానా ఆమె ప్రభువులోకి వచ్చిందండి, వారి యొక్క కుటుంబం దేవునిలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందుతున్నారు అని నీ గురించి చెప్పబడాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవుని వాక్యం ప్రియులారా, మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన భక్తి మనలను ఆశీర్వాదంలోకి నడిపించాలి. మనం దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా పేదరికంలోనో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా అనారోగ్యంలోనో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితంలోనో కొనసాగుతూ ఉంటే దేవుని నామం మహింపరచబడదు. బైబిల్కి వెళ్ళి చూస్తే ప్రియులరా, ఈ 112వ అధ్యాయం చూస్తే ఏమన్నాడు తెలిసిన, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. క్రైస్తవుని బిడ్డలు ఎలా ఉంటారు తెలిసిన? బలవంతులుగా ఉంటారు. వారు సమాజంలో బలహీనులుగా ఉండరు ప్రియులారా. వీరెవరు? క్రైస్తవ బిడ్డలు అనగా వీరు బలవంతులు. బలవంతులు ఇంకేముంది కింద? యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. దీవించబడుదురు. ఎందుకు దీవించబడతారు?
మన బిడ్డలు దీవించబడాలంటే తల్లిదండ్రుల యొక్క పని ఒకటి మిగిలి ఉంది ప్రియులరా. అదే మొదటి వచనములు అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలవాడు. దేవుని యందలి భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల యొక్క బిడ్డలు ఏమవుతారంట? వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. అందుకే ఈ క్రైస్తవ భక్తి ఎలా ఉంటుందంటే, ఒకరు మారు మనసు పొందితే వారితో ముగింపు కాదు ఈ క్రైస్తవ భక్తి అంటే. ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి దేవుని తెలుసుకుంటే ఆ వ్యక్తి ద్వారా కుటుంబం అంతా కూడా దీవించబడద్ది. ఆ కుటుంబమే కాదు, వారి తరతరములు దీవించబడతారు. నా తల్లిదండ్రులు లేక నా తాత ముత్తాతలు చేసినటువంటి భక్తి, అది నా తల్లిదండ్రులకు ఆశీర్వాదకరము, వారి ద్వారా నాకు ఆశీర్వాదకరము, నా ద్వారా నా బిడ్డలకు ఆశీర్వాదకరం. అది తరతరములు ఉంటుంది భక్తి. అందుకే ఈ దేవుని యందలి భయభక్తులు తరతరములు ఉంటుందమ్మా. ఒక్క వ్యక్తి మారుమనసు పొందే కుటుంబంలో ఎన్ని తరముల ఆశీర్వాదములో చెప్పలేం. బైబిల్ అనేక ఉదాహరణ మనకు కనిపిస్తాయి. కనుక ఈ భక్తి మన కుటుంబంతో ఆగిపోయేది కాదు, మన తరముతో ఆగిపోయేది కాదు. నీ ప్రార్థన నీ బిడ్డల తరములో, నీ పిల్లల తరములో దాని యొక్క ఫలితములు వారు కోసుకుంటారు, నీ భక్తి యొక్క ఫలాలు ప్రియులారా. కనుక తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే భయభక్తులు కలవారిగా ఉండాలి. ఏ తల్లి దేవుని యందలి భయభక్తులుగా ఉంటుందో ఆ వంశము దీవించబడద్ది. ఏ తండ్రి దేవుని యందు భయభక్తులుగా ఉండి దేవునికి లోబడతాడో వారి తదనంతరము వారి సంతానము దీవించబడద్ది. చాలామందికి తదనంతరం ఆస్తులు రాసిస్తారు కదా. ఆస్తులతో పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. ఆస్తులు లేకపోతే ఒక బాధ, ఆస్తి ఉంటే ఒక బాధ కదమ్మా. ఆస్తి లేని వాళ్ళు చాలా బాగుంటున్నారు, ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారే. ఈ ఆస్తిని ఎలాగ దాన్ని మెయింటైన్ చేయాలో తెలియక సతమతం అయిపోయి జుట్టు పీకేసుకుంటున్నారు కొంతమంది ఆస్తులు సంపాదించి. నేను అనుకుంటున్న ఆస్తులు సంపాదించినంత వరకే మానవుడు ప్రశాంతంగా ఉంటాడేమో అని అనుకుంటాను నేను కదా. వాని కలిమి విస్తరించుట వాని జీవనమునకు మంచిది కాదన్నాడు. బైబిల్ వాక్యాలు చాలా గమ్మత్తుగా ఉంటే కొన్నిసార్లు అర్థం కాదు మనకి. వాని కలిమి విస్తరించుట వాని జీవనమునకు మూలం కాదు అన్నాడు బైబిల్లో. ఆస్తి విస్తరించటం మంచిది కాదు. ఆ ఆస్తిని బహు జాగ్రత్తగా కాపాడుకునే స్థితి మానవుడి దగ్గర లేదు. దాని ఆస్తిని పంపకాల్లో చూడాలి, ఎట్లా ఉంటుందో భయంకరంగా ఉంటుంది ప్రియుల. 2-3 ఇళ్ళు కడితే ఆ ఇల్లు ఎవరికి ఇవ్వాలి, ఈ ఇల్లు ఎవరికి ఇవ్వాలి, ఆ తూర్పు వైపున ఉన్న పోర్షన్ ఎవరికి ఇవ్వాలి, పడమర పోర్షన్ ఎవరికి ఇవ్వాలి, కూతురికి ఎంత ఇవ్వాలి, కోడలికి ఎంత ఇవ్వాలి, కొడుకుకి ఎంత ఇవ్వాలి, సతమతం అయిపోయి కొంతమంది తల్లిదండ్రులు ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన ఉన్నారు. ఆస్తి సంపాదన అంత ఈజీ కాదు, సంపాదించి దాన్ని నిలబెట్టుకోవటం మరింత కష్టమైన పరిస్థితి. నీతిమంతుల యొక్క నీతి ఎలా ఉంటుందంటే వారి తదనంతరము వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. అదే నీతి అంటే, అదే ఆస్తి. ఆస్తి అంటే భూములు భవనాలు కాదమ్మా. బైబిల్ అలా చెప్పడం లేదు. దురదృష్టవశాత్తు ఈ దినాల్లో ఆస్తి అంటే ఏం మిగిలిందంటే భూములు భవనాలు కదా, బ్యాంకు బ్యాలెన్సులు, డబ్బు, హోదా, ఇవి ఆస్తిగా మిగిలిపోయి. ఇది ఆస్తి కాదు అంటే నన్ను కొడతారు మీరు ఎవరన్నా కప్పుకుని లేచి. అంతగా సమాజము ఈ బాహ్య సంబంధమైన ఆస్తులతో నిండిపోయి ఉంది. ఇది ఆస్తి కాదంటే ఒప్పుకోరు, నన్ను ఒప్పుకోరు, బైబిల్ని ఒప్పుకోరు. ఆస్తి అంటే భూములండి, ఆస్తి అంటే డబ్బు అండి, ఆస్తి అంటే భవనాలండి, ఆస్తి అంటే వాహనాలండి, ఆస్తి అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు, బ్యాంకు బ్యాలెన్స్లో కోటాను కోట్లు ద్రవ్యాన్ని నిలవబెట్టుకోవటం అండి ఆస్తి అంటే. అది కాదు అని చెప్పడానికి బైబిల్లో నాకు ధైర్యం చాలట్లేదు, మీరు అపార్థం చేసుకుంటారేమోనని. ఇది ఆస్తి కాదు అంటాడు దేవుడు. ప్రియులారా, చాలామంది మన ముందున్న దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు ఈ లోకాన్ని విడిచి పరలోకాలకు వెళ్ళిపోయారు. వారు సంపాదించుకున్న ఆస్తులు ఏంటో తెలిసిన నీతి, న్యాయము, విశ్వాసం. చప్పట్లు కొట్టినారు సార్.
వారు వారి బిడ్డలకు మిగిల్చి వెళ్ళిన ఆస్తి ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అనేది గొప్ప ఆస్తి, తరగని ఆస్తి. ఒక తల్లి విశ్వాసురాలైతే ఆ విశ్వాసం అనే ఆస్తి బిడ్డలకు తరతరముల వారి తదనంతరం వారికి ఆస్తికర్తలుగా చేస్తుంది. ఒకవేళ భూములు భవనాలు పంచిస్తే అవి మధ్యలోని వారు పాడు చేసుకునే పరిస్థితి ఉంటుంది. విశ్వాసమును బిడ్డలకు ఆస్తిగా నీవు పంచిస్తే ఈ ఆస్తి తరగనటువంటి ఆస్తి, దాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు ప్రియులారా. ఇక్కడ పౌలు భక్తుడు దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు గలవాని యొక్క సంతానము భూమి మీద బలవంతులుగా ఉంటారు. వారి సంతానం భూమి మీద బలవంతులుగా ఉంటారు ప్రియులారా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాముని ఉదాహరణగా తీసుకుంటే బైబిల్లో అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడ్డాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళుమో అంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలో తెలియదు. వారి ప్రాంతంలో అతను మిక్కిలి ఆస్తిపరుడు, అతడు నీతిమంతుడు. మీకు తెలుసా, బైబిల్లో నీతిమంతులు మిక్కిలి ఆస్తిపరులు ఈ లోకరీత్యా కూడా. అందుకే క్రైస్తవులు ఆత్మీయముగా ఎంత అభివృద్ధి చెందుతారో శారీరకంగా ఈ లోకరీత్యా కూడా అంత అభివృద్ధి చెందుతున్నారు క్రైస్తవులు. నీవు మందిరానికి రావటం ప్రారంభిస్తే నీ ఆస్తి రెట్టింపు అవుద్ది. చూసుకో, రాసుకో, దేని మీద మంచి పెన్నోడు తీసుకుని రాసుకో ఈరోజు వాక్యాన్ని. నీవు మందిరానికి నమ్మకంగా వస్తే నీ బిడ్డలు ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు. విశ్వాసము, భక్తి అది తీసి పక్కన పెడదాం కాసేపు. ఈ లోకరీత్యా కూడా నీ బిడ్డలు ధనవంతులు కావాలంటే నీవు రావాల్సిన దేవుని సన్నిధికే. చాలామంది చూడండి, మెరిసి ప్రార్థన మందిరకు వచ్చిన వాళ్ళు, మేము మందిరానికి రాకముందు మా దగ్గర ఏమీ లేదయ్యా, మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క మెట్టు ఆశీర్వాదాలు. మాకు గృహం ఇచ్చాడయ్యా, ఒకటి కాదు 2-3 గృహాలు మాకు ఇచ్చాడు, మాకు బిడ్డలను ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాలు దొరికినాయి మా బిడ్డలకి, చక్కని వాహనాలు ఇస్తున్నాడు దేవుడు, మాకు మంచి చదువులు ఇచ్చాడు మా బిడ్డలకు, మంచి భర్తల్ని, మంచి భార్యల్ని దేవుడు మా బిడ్డలకు ఇస్తున్నాడు. ఎంతమంది చెప్తున్నారు సాక్ష్యాలు? మెర్సీ ప్రార్థన మందిరంలో ఒక్కొక్క సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆశ్చర్యపడతాను నేను. వారు మందిరమునకు వచ్చేటప్పుడు వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి, వారు క్రీస్తు ప్రభువు అంగీకరించిన తర్వాత వారి సంతానము ఎంతగా ఆశీర్వదించబడతా ఉంది. ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి దేవుడు నీ భక్తి, నీ బిడ్డల యొక్క ఆస్తిని ఏం చేస్తుందంట, వారు సంతతి భూమి మీద బలవంతులుగా చేస్తాడు దేవుడు. నీ బిడ్డలు బలవంతులుగా ఉండాలంటే నీవు చేయాల్సింది దేవుని సన్నిధిలో భక్తి చేయాలి. నీవు ఆస్తి సంపాదించడం కాదు, భక్తి చేయాలి ప్రియులరా. అబ్రహాం ఏం చేశాడు తెలుసిన? ఆదికాండములోకి ఒక్కసారి వెళ్ళి చూడగలిగితే వెళదామా? ఆదికాండములోకి వెళ్ళండి, బైబిల్స్ ఉన్నవారు. ఆదికాండము 22వ అధ్యాయము. అబ్రహాము ఎలాగ ఆశీర్వదించబడ్డాడో ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అంటాడు. అమ్మ, దేవుని నీవు తెలిసినా తెలియపోయినా దేవుని నమ్ముకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని యందు భయభక్తులు ఉంచగలిగితే ఏం జరుగుద్ది అనుకుంటున్నావు? నీ సంతతి నిశ్చయముగా విస్తరింపజేస్తాను. అబ్రహాము జీవితం ఒక ఉదాహరణ. అబ్రహాము ధనవంతుడు, అబ్రహాము పేదవాడు కాదు, ఆయన మిక్కిలి ధనవంతుడు. అబ్రహాముకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో,
ఎంత పశు సంపద ఉందో, ఎంత ఆస్తి, మిగులు ఆస్తి కలిగిన వాడని ఉంది. వినండమ్మా, అబ్రహాము మిగులు ఆస్తి గలవాడు. ఈ ఆస్తి కుప్ప తెప్పలుగా వచ్చేసింది. బైబిల్లో ఒక వాక్యం ఏముందంటే, ప్రభువా నీవు దీవిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. కొన్ని కుటుంబాలు చూస్తున్నాను నేను, క్రైస్తవ కుటుంబాల ప్రియులారా, ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు. దేవుని యందు భయభక్తులు కలిగే వారి మీద కుమ్మరిస్తున్నాడు దేవుడు. మరి నీ కుటుంబం ఆశ్రయించబడాలంటే మొట్టమొదటిగా నీలో దేవుని భయము కావాలి. దేవుడికి భయపడాలమ్మా. దేవునికి భయపడవా? సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తాడు, దేవునికి భయపడవా? కొంతమంది మనుషులు దేవునికి భయపడటం లేదు. దేవుడు ఉన్నాడని, ఆయన నిన్ను చూస్తున్నాడని, నీవు చేసే ప్రతి పని గమనిస్తున్నాడని, అది మంచైనా చెడైనా తీర్పులోనికి తేబడతావని దేవునికి భయపడుతున్నావా నీవు? చాలామంది దినాల్లో దేవునికి భయపడటం లేదు. దేవుడు ఉన్నాడనే గ్రహింపు కూడా చాలామందికి లేదు. చాలామందికి లేదు. ఆదివారం వచ్చిందంటే విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయాడు మానవుడు. విచ్చలవిడి జీవితానికి డబ్బులు బాగా వస్తున్నాయి, పరువు ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయి, సమాజంలో గౌరవిస్తున్నారు, నిన్ను నమస్కారాలు పెడుతున్నారు. ఇదే జీవితం అనుకుంటున్నావు నీవు. ఇదే జీవితం కాదయా. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన పేరేంటి? దేవుడు పేరేంటమ్మా? చూచుచు ఉన్న దేవుడు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, నిన్ను చూస్తున్నాడు దేవుడు. దేవుని కళ్ళు కప్పి ఏమీ చేయలేవు నీవు, ఏమీ చేయలేవు. చూచుచున్న దేవుడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు. ఏం జరిగింది ఇక్కడ? అబ్రహాముని ఏమన్నాడు చూడండి, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నిశ్చయముగా విస్తరింపజేసేదను అని ఊరుకున్నాడా? నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మరియు నీవు నా మాట వినినందున ఏం చేశాడంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట వినాలయ్యా. బైబిల్ ఒక మాట ఏమో తెలిసినామా? బలులు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టం. కొంతమంది మాట వినకపోవటం ప్యాషన్ అయిపోయింది ఈ దినాల్లో. దైవ సేవకులు హెచ్చరిక చేస్తూ ఉంటే ప్యాషన్ అయిపోయింది. నువ్వు చెప్పేది ఏంటయా? దైవ సేవకులను ఎట్లా ట్రీట్ చేస్తున్నారు మానవులు అంటే నువ్వు చెప్పేది ఏంటయా? మాకన్నీ తెలుసు. ఇంటర్నెట్లు ఉన్నాయి, మా దగ్గర టీవీలు ఉన్నాయి, మా దగ్గర సమాచార సాధనాలు ఉన్నాయి, మాకన్నీ తెలుసు, మా జ్ఞానం చాలా గొప్పది. ఒక దైవజనుడిగా నీవే పాటి వాడివని ప్రియులారా ఎంతమంది దైవజనులను హేళన చేసి మాట్లాడుతున్నారు. బహు కొద్ది మంది దైవ సేవకుల మాటకు విలువిచ్చి కుటుంబాలు కట్టుకుంటున్నారు. వారి కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. దైవజనుల మాట వినే కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. నువ్వు అవునన్నా కాదన్నా. ఏమైంది? అబ్రహాం ఏం చేశాడంట? నీవు నా మాట వినినందున. ఆ మాట ఎంత ఇష్టమో నాకు ప్రియుల. ఏం చేయాలి ఇప్పుడమ్మా? చివర చెప్పండి, ఏం చేయాలి? మాట వినాలి. మాట వినకపోవుట నా ప్రజలకు వాడుకైపోయింది అన్నాడు ఒకచోట దేవుడు. కొంతమందికి మాట వినకపోవటం అలవాటైపోయింది, మాట వినకపోవటం ప్యాషన్ అయిపోయింది, మాట వినకపోవటం ప్రిస్టేజ్ అయిపోయింది మానవుడి దినాల్లో. వింటున్నావా దేవుని మాట? దేవుని సేవకుల మాట వింటున్నావా? జాగ్రత్త, దేవుని సేవకుల మాట వినటం నేర్చుకోవాలి మీరు. దేవుని సేవకులు అనేవారు ప్రార్థనాపూర్వకముగా సలహాలు ఇస్తారు. దేవుని సేవకులు అనేవారు
ప్రియులరా, సంఘాన్ని ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ బిడ్డలను ప్రేమించి, నాకు తెలిసి సేవకులైన వారు ఎవరు కూడా కుటుంబాలను ద్వేషించేవాళ్ళు ఎవరు లేరు. కుటుంబాలకు మధ్యలో కుటుంబాలకు వేరియేషన్స్ చూపించి తేడాలు చూపించే సేవకులు ఎవరు లేరు నాకు తెలిసి. అలాంటి సేవకులు లేరని అనుకుంటాను. నీ బిడ్డలను సేవకులు ప్రేమిస్తున్నారు. వినాలి, నీ బిడ్డలను సేవకులు ప్రేమిస్తున్నారు. సేవకులు వారి బిడ్డల కంటే భారంగా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. నీవు నమ్మితే ప్రియులారా, నీవు నమ్మటం నమ్మకపోవటం అది నీ ఇష్టం, చెప్పటం నా బాధ్యత. దేవుని సేవకులు, నిజమైన సేవకులు వారి బిడ్డల కంటే సంఘం యొక్క బిడ్డల కొరకై ఎక్కువ ప్రార్థించారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన విలువైన వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన వారి సంతానమును దీవిస్తానన్నావు. ప్రభువా, వారి యొక్క వంశమును దీవిస్తానన్నావు. వారి తదనంతరం వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. ప్రభువా, ఈ దినాల్లో ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నారు, గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు, సమాజంలో గుర్తింపుని సంపాదించుకుంటున్నారు. అందుకుముందు ఏమాత్రం గుర్తింపు లేని కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చి గుర్తింపుని సంపాదించుకుంటున్నాయి. నీ సన్నిధిలోనే ఎంత గౌరవం ఉందో ప్రభువా. ఆ రోజున గాడిదకు గౌరవం ఇచ్చావు. నీ మా జీవితాలు గాడిద లాంటి జీవితాలే ప్రభువా. నిన్ను కలిగి ఉంటే చాలు, ఎంత గౌరవం పెరుగుద్ది తండ్రి. నీ మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా, నీ మందిరాన్ని అంటి పెట్టుకొని నీ ఆవరణములో గడిపే కృప మా బిడ్డలకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేయండి ప్రభువా. అబ్రహామును దీవించిన రీతిగా, ఇస్సాకును ఆశ్రయించినటువంటి రీతిగా ప్రభువా, బోయజును ఆశ్రయించినట్లుగా, యోబును దీవించినట్లుగా ఆస్తికర్తలుగా చేసేవారందరినీ తండ్రి ప్రభువా, ఆ విధంగా మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలకు ఆశీర్వాదకరమైన జీవితాలు దయచేయండి. శాపగ్రస్తము నుంచి విడిపించి ప్రభువా, ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో బ్రతకడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసుకొని చూపించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.